అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ కలకలం కొనసాగుతుంది. డెడ్లైన్ దగ్గర పడుతుండటంతో జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉన్న ఫోటోలను, కీలక పత్రాలను బయటపెడుతున్నారు. ఈ క్రమంలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని ఫైల్స్ మాయమవటం సంచలనంగా మారింది. ఈ ఫైళ్లలో ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోటో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీంతో ఈ విషయం వరల్డ్ వైడ్ హాట్ డిబేట్ కు దారితీసింది. ఎప్స్టీన్ ఫైల్స్ పై అమెరికాలో నడుస్తున్న చర్చ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి 24 గంటల్లోనే 16 ఫైళ్లు మాయమవటం కలకలం రేపింది. అమెరికా న్యాయశాఖ వెబ్ పేజ్ నుంచి అదృశ్యమైన ఈ ఫైళ్లలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం అమెరికాలోనే కాదు, టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది. ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. అందులో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ లాంటి ప్రముఖుల ఫోటోలున్నాయి. ఇవి విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఇంకొన్ని ఫైళ్లు మాయం కావటం చర్చనీయాంశంగా మారింది. మిస్ అయిన 468 నంబర్ ఫైళ్లు ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలానియా, ఎప్స్టీన్, అతని క్రైమ్ పార్ట్నర్ గిస్లైన్ మాక్స్వెల్ కి సంబంధించిన ఫోటోలు, ఇతర వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు బాధితుల నుంచి FBI తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మెమోలు లాంటి కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఆ ఫైల్స్ ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందని దానిపై వైట్ హౌస్ ఇప్పటిదాకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వాటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా, పొరపాటున జరిగిందా, మరేదైనా కారణంతో కనిపించకుండా చేశారా అనే విషయాన్ని న్యాయశాఖ కూడా స్పష్టం చేయలేదు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. కానీ వెబ్ పేజ్ నుంచి అదృశ్యమైన ఫైళ్ల గురించి ఇంటర్నెట్ లో మాత్రం హాట్ డిబేట్ మొదలైంది. హౌస్ ఓవర్సైట్ కమిటీలోని డెమోక్రాట్లు ఈ విషయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. మాయమైన ఫైల్స్ లో ట్రంప్ కు సంబంధించిన కీలక సమాచారం ఉందని ఆరోపిస్తున్నారు. అటార్నీ జనరల్ పామ్ బోందీ పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఏం కప్పిపుచ్చాలనుకుంటున్నారు? అమెరికన్ ప్రజలకు పారదర్శకత అవసరమని కామెంట్ చేస్తున్నారు. ఎప్స్టీన్ కేసుకు సంబంధించి న్యాయశాఖ విడుదల చేసిన ఫైళ్లు, ట్రంప్ కు సంబంధించిన ఫోటోలు, డాక్యుమెంట్లు పెద్దగా లేవు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ ప్రస్తావన, వారికి సంబంధించిన ఫోటోలున్నాయి. హాట్ టబ్ లో అమ్మాయిలతో బిల్ క్లింటన్ ఉన్న ఫోటోలు, సెక్స్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్ తో ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. గెస్లైన్ మాక్స్వెల్, మైక్ జాగర్, విడీ అలెన్, నోమ్ చామ్స్కీ లాంటి ప్రముఖుల ఫోటోలు కూడా ఈ ఫైల్స్ లో ఉన్నాయి. రాబోయే కొన్ని వారాల పాటు ఫైల్స్ రిలీజ్ చేస్తుంటామని డిప్యూటీ అటార్నీ జనరల్ తెలిపారు. బాధిత యువతుల ఫోటోలు, పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అమెరికా విదేశాంగ నీతికి, జాతీయ భద్రతకు విఘాతం కలిగించే ఫైళ్లను, దర్యాప్తునకు భంగం కలిగించే సమాచారాన్ని విడుదల చేయబోమన్నారు. అమెరికాలోని ప్రముఖులను ఎప్స్టీన్ బ్లాక్మెయిల్ చేశాడని ఆధారాలేవీ తమ రివ్యూలో దొరకలేదని న్యాయశాఖ స్పష్టం చేసింది. అయితే వేల ఏళ్ల నాటి భారత ఆయుర్వేద పద్ధతులను ఎప్స్టీన్ తన క్లయింట్ల కోసం ఉపయోగించారనేది ది ఆర్ట్ ఆఫ్ గివింగ్ మసాజ్ అనే పేరుతో అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైళ్లలో తెలిపింది. కానీ ఈ ఫైళ్ల విడుదలపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు సాక్ష్యాలు బయటకు రాకుండా ట్రంప్ సర్కార్ అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నారు. మీటూ మూమెంట్ నడుస్తోన్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్ తెరపైకొచ్చాయి. ఇది ఆ స్కామ్ కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్ లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలున్నాయని గతంలోనే దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వాటిని బయటపెట్టాలనే డిమాండ్ అమెరికాలో చాలా ఏళ్లుగా ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బయటకొస్తాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఎందుకు? ఎప్స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్
ట్రంప్ కూడా ఉండటమే కారణమని డెమోక్రాట్లు ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఒకప్పుడు జెఫ్రీతో స్నేహం ఉండేదని, అతని అరెస్ట్ తర్వాత దూరం పెట్టానని ట్రంప్ చెప్తూ వచ్చాడు. ఎప్స్టీన్ ఫైల్స్ ని పారదర్శకంగా రిలీజ్ చేయించేందుకు తాను సిద్ధమంటూనే ఆలస్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సొంత రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి కూడా డిమాండ్ తలెత్తడంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. ఆ ఫైల్స్ ని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ బిల్ ని ఆమోదించడంతో ఇటీవలే ట్రంప్ దానిపై సంతకం పెట్టారు. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాల్సి ఉంది. మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3500 ఫైల్స్, వందలాది ఫోటోలను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. ఇందులో ఆయుర్వేదం, వివిధ రకాల మసాజ్ పద్ధతుల గురించి ప్రస్తావన ఉంది. అలాగే ట్రంప్ సహా కొందరు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఎప్స్టీన్ తో సన్నిహితంగా ఉన్న పోజ్లు, ఆయన ఐలాండ్ లో సేదదీరిన ఫోటోలు బయటకొచ్చాయి. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కి సంబంధించి చాలా ఫోటోస్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ సహా కొందరు హాలీవుడ్ హీరోలు కూడా జెఫ్రీ ఎప్స్టీన్ పార్టీలకు హాజరైన ఫోటోలు కూడా విడుదలైన ఫైల్స్ లో ఉన్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఫైల్స్ లో డొనాల్డ్ ట్రంప్ కు ఇబ్బంది కలిగించే అంశాలేవి పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫోటోస్ మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ 16 ఫైళ్లు మిస్ అవ్వటం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేంటి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం? ఈ సెక్స్ స్కామ్ ఇంత సంచలనం సృష్టించడానికి కారణమేంటి? ఇది ఒక వ్యక్తి చేసిన నేరమేనా, మరేదైనా ఉందా? అమెరికా రాజకీయాల్లోనే కాక వరల్డ్ వైడ్ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంపై డిబేట్ మొదలవడానికి రీజన్లేంటి? అసలు జెఫ్రీ ఎప్స్టీన్ స్టోరీ ఏంటి? అతను చేసిన నేరం ఏంటి? జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యంత వివాదాస్పదమైన కేసు. ఇది కేవలం ఓ వ్యక్తి చేసిన నేరం మాత్రమే కాదు. ఇందులో అమెరికాలోని అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, టెక్ దిగ్గజాలు, హాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు రావటం వల్లే వరల్డ్ వైడ్ ఇంత చర్చనీయాంశమైంది. అమెరికన్ ఫినాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ కు అగ్రరాజ్యంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలుండేవి. ఎప్స్టీన్ దశాబ్దాల పాటు వందలాది మంది మైనర్ బాలికలను ట్రాప్ చేసి వారిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలున్నాయి. తక్కువ వయసున్న అమ్మాయిలను మోసం చేసి తీసుకురావటం, వారికి డబ్బు ఆశ చూపటం ద్వారా ఒక పెద్ద సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ని నడిపాడు. ఈ క్రైమ్ లో ఇతనికొక పార్ట్నర్ కూడా ఉంది. ఆవిడే గ్లైసన్ మాక్స్వెల్. ఈవిడ ఎప్స్టీన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అమ్మాయిలను ఎంపిక చేయటం, వారిని లైంగికంగా సిద్ధం చేయటం లాంటి పనుల్లో కీలక పాత్ర పోషించినట్లు తేలటంతో కోర్టు శిక్ష విధించింది. కరీబియన్ సముద్రంలో ఎప్స్టీన్ కు సొంతంగా లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే 2 దేవులుండేవి. ఇక్కడికి తన సంపన్న మిత్రులను తీసుకొచ్చి మైనర్ అమ్మాయిలతో వారికి లైంగిక సంబంధాలు ఏర్పరిచాడని ఆరోపణలున్నాయి. అలా చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ రాజకీయ నాయకులు, బిజినెస్ టైకున్లు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గ్లైసన్ మాక్స్వెల్ సహకరించారనే అభియోగాలున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్టై కొంతకాలం తరువాత విడుదలయ్యాడు. మొదటిసారి అతనిపై ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటి అధికారులతో ఓ డీల్ కుదుర్చుకుని తక్కువ శిక్షతో బయటపడ్డాడు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో మరోసారి ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో జెఫ్రీ ఎప్స్టీన్ ని అరెస్టు చేశారు. విచారణ జరుగుతుండగానే 2019 ఆగస్టులో న్యూయార్క్ జైల్లోనే ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు అధికారులు ప్రకటించారు. అతని మరణం చుట్టూ ఇప్పటికీ అనేక అనుమానాలున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ కు సంబంధించి అమెరికా రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు కొంత ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా ఫైల్స్ మిస్ అవటంతో అందరి కళ్లు ట్రంప్ వైపే చూస్తున్నాయి. గత నవంబర్లో ట్రంప్ స్వయంగా ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ పై సంతకం చేశాడు. డిసెంబర్ 19 డెడ్లైన్ నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ఫైల్స్ లో చాలా వరకు బ్లాక్అవుట్ చేసి ఉండటం, కొన్ని ముఖ్యమైన ఫైల్స్ వెబ్సైట్ నుంచి అదృశ్యం కావటం వివాదాస్పదమైంది. దీనివల్ల ట్రంప్ ప్రభుత్వం
ఏదో దాచటానికి ప్రయత్నిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ తన ఫోటోలను తొలగించడం వల్ల ట్రంప్ తన ప్రతిష్టను కాపాడుకునేందుకు అధికారాన్ని ఉపయోగిస్తున్నారా అని అనుమానాలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కానీ ట్రంప్ మద్దతుదారులలో చాలా మంది ఎప్స్టీన్ నెట్వర్క్ లోని అస్సలు దొంగలను బయటపెట్టాలని కోరుతున్నారు. ఫైల్స్ సరిగ్గా విడుదల కాకపోతే ట్రంప్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదనే వాదన మొదలవుతుంది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు కూడా ఫైల్స్ పూర్తిగా విడుదల చేయకపోవటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైల్స్ చుట్టూ మొదలైన వివాదాన్ని డెమోక్రాట్లు రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం నిజాలను తొక్కిపెడుతోందనే ప్రచారం మొదలుపెట్టారు. ఇది ట్రంప్ పాలనకు ఓ మచ్చలా మిగిలిపోయే ప్రమాదముంది. ప్రస్తుతానికి ట్రంప్ పై ఎలాంటి నేరారోపణలు రుజువు కాలేదు. కానీ ఫైల్స్ విడుదలలో పారదర్శకత లేకపోవటం ట్రంప్ ని ఇరకాటంలో పడేస్తోంది.